వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసి రెస్పాన్స్ ఎలా ఇచ్చారు? వాళ్ళు చూస్తారండి. నేను ఐఎమ్ సెండింగ్ ద కాపీ అండ్ దే గోయింగ్ టు వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. అన్ని థియేటర్స్ విజిట్ అయ్యారు కదా సార్, మీకు ఎలా అనిపించింది అంటే రెస్పాన్స్ అక్కడ ఆడియన్స్ మాట్లాడుతున్నప్పుడు థియేటర్స్ విజిట్ చేసినప్పుడు? సారీ అండి, ప్లీజ్. మీరు థియేటర్స్ విజిట్ చేశారు కదా, అప్పుడు ఎలా ఉండే ఆడియన్స్ రెస్పాన్స్ అని? మనం సినిమా వాళ్ళు మనం అంటే రియల్ రెస్పాన్స్ ఏంటంటే అండి, మనం పోయే ఫస్ట్ డే షోలు లేదా ఇనీషియల్గా వచ్చేది దట్ ఈస్ నాట్ రెస్పాన్సెస్ అండి. టు బీ హానెస్ట్ వీల్ హ్యావ్ టు వెయిట్, టేక్ ఫీడ్బ్యాక్ బియాండ్ వాట్ వీ సీ. మనము అంటే ఇండస్ట్రీ మనం ఒక చిన్న బబుల్ బిల్డ్ చేసుకున్నాం. ఫస్ట్ రోజు ఈ ఇక్కడేడో పోతాము, లేదంటే ఇక్కడికి పోతాము, ఈ సోర్సెస్ నుంచి తీసుకుంటాం. అది నాకు ఐ డోంట్ ఇది అది మనకు వాళ్ళు తప్పట్లు కొట్టి విజిల్ వేసినా బ్రహ్మాండం అన్నా ఐ డోంట్ టేక్ ఇట్ దిస్ థింగ్. వి జస్ట్ హ్యావ్ టు బి రియలిస్టిక్. మనకి రియల్ ఒపీనియన్స్ మేబీ ఆన్ మండే ట్యూస్డే తెలుస్తుంది. మండే రోజు కూడా వాడు ఎవడో పోయి సినిమా చూసి బాగుందన్నాడు అంటే దెన్ ఐ థింక్ ఇట్ విల్ మేక్ సెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మేకింగ్ పరంగా సినిమా చాలా బాగుంది, కానీ యాత్ర 1తో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం ఎమోషన్స్ తగ్గాయని అంటున్నారు. మీకు కూడా అలా ఏమైనా అనిపించిందా? అంటే అది కంప్లీట్లీ యాత్ర అనేది ఒక ఫ్లాట్ స్టోరీ అండి. అక్కడ నాకు అపోజిషన్ ఫోర్సెస్ కానీ ప్రత్యర్థి కానీ అవన్నీ ఏం లేవు. అక్కడ ఒక పర్పస్ ఆఫ్ స్టోరీ వేరే, ఇక్కడ మనకు ఒక డ్రామా కాన్ఫ్లిక్ట్ వేరే అండి. మీకు ఇక్కడ ఇచ్చిన హై అంటే అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ దగ్గర అట్లా ఇచ్చిన హై కానీ మీకు యాత్రలో ఇవ్వలేదు. సో బోత్ ఆర్ డిఫరెంట్. అదే ఒక ఎమోషనల్గా హుక్ చేద్దాము, అదొక డ్రైవ్ వేరే. ఇప్పుడు ఇంకొక కామన్ కామెంట్ ఏంటుందంటే అండి, యాత్ర రిలీజ్ అయినప్పుడు కొన్ని రివ్యూస్ కానీ కొన్ని ఎక్స్పెషలీ ఫ్యూ థింగ్స్ యాత్ర బాగాలేదని రాశారు, అది బ్రహ్మాండమే. యాత్ర 2 వచ్చిన తర్వాత అదే వాళ్ళు యాత్ర బ్రహ్మాండంగా ఉంది, యాత్ర అంతా బాగాలేదు, యాత్ర 2 అంటారు. ఇది ఎలా ఉంటుందంటే అండి, వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఎవడు ఆయన బాగా మంచోడు అని చెప్పలేదు, ఆయన పోయినాక ఆయన మంచోడు, ఆయన కొడుకు చెడ్డోడు అనేట్లు ఉంటుంది. సో అది దట్స్ పార్ట్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ ఈస్ పాస్డ్ ఆన్ అండ్ హౌ దే ప్రోగ్రామ్డ్ అండి. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళ పేర్లు డైరెక్ట్గా వాడారు, కొన్ని క్యారెక్టర్కి వాడలేదు. అంటే రెడ్డీజీ, మేడం ఇలాంటి క్యారెక్టర్లకి. రెడ్డీజీ క్యారెక్టర్ ఎవరిదండి యాక్చువల్గా? ఎవరండి? సుబ్బలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్. అది మిక్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు మీరు అక్కడ హై కమాండ్ అని కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించాం మనకు. అక్కడ ఇప్పుడు దిస్ ఆర్ ఆల్ అంటే వాళ్ళు కంప్లీట్గా ఫిక్టీషియస్ అంటే ఫిక్టీషియస్ కాదు. మీరు చెప్పిన సుబ్బలేఖ క్యారెక్టరు స్పెసిఫిక్గా ఒక వ్యక్తి కాదు, ఒక 4-5 వ్యక్తులు ఆ సిమిలర్ వాళ్ళ వేరియస్ తీసుకొని ఐ హ్యాడ్ టు క్రియేట్ వన్ క్యారెక్టర్ టు డ్రైవ్ ద స్టోరీ ఆర్ టెల్ ది స్టోరీ అండి. యాత్ర 3 ఏమైనా ఇంకా లేదండి బాబు, ఇంకా లేదు. అంటే చాలా అలిసిపోయి కాదు, బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐ మీన్ నాకు అంటే ఇట్స్ నో స్టోరీ ఫర్ మీ యాజ్ సచ్. దిస్ వన్ నేను వెరీ క్లియర్ 2019 ఐ థింక్ అరౌండ్ March-కి ఐ డిసైడెడ్ దట్ ఇది కథ ఉంది అంటే అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్. ఇంత మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే ప్లాట్ని మన తెలుగు హీరోలతో ఎందుకు చేయలేదు? సారీ, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, ఎమోషనల్గా అండ్ చాలా పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. సో తెలుగు వాళ్ళని ఎందుకు ఎప్పుడూ చదవలేదు మెయిన్ లీడ్స్గా? అట్లేం లేదండి. ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది కదండి. ఒక పొలిటికల్ లీడర్ మీద ఉన్న మనం రాసుకున్న డ్రామా కమర్షియల్, ఒక కమర్షియల్ హీరో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో రాసుకోవడం చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను ఎంత కమర్షియల్ ఏం రాసా కూడా ఆ ఒరిజినల్ క్యారెక్టర్ కన్ను నుంచే చూస్తుంటారు, ఇది ఈయన చెప్పాడు. సో అది నచ్చేవాళ్ళకి నచ్చుతుంది, నచ్చడానికి అసలు డిస్కనెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అది ఇప్పుడు ఇదే డైలాగులు ఒక KGF లాంటి స్టోరీ అనుకోండి, అది దట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. యూనివర్సల్గా వాడు నచ్చితే విజిలేస్తాడు. ఇక్కడ వాడు ఇతను నచ్చి ఇతను రూట్ అవుతేనే అడ్రినలిన్ రష్ వస్తుంది. సేవ్ ద టైగర్స్ 2 మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సూన్ అండి, షూట్ అయిపోయింది. ఇట్ విల్ బి దేర్ ఇన్ ద నెక్స్ట్ 1 month or so. ఇట్ విల్ కమ్ ఫాస్ట్ అండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సేవ్ ద టైగర్ 2. అట్లా మీరు శైతాన్ 2 అని అడగల. సో సైతాన్ కూడా చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. అది సపరేట్ జోనర్ అంటే దానికి సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, అడల్ట్ కంటెంట్ అని. యాక్చువల్లీ ఈ రెండు ఈవెన్ శైతాన్ 2 హెస్ డన్ ఎక్సెప్షనల్లీ గ్రేట్ నెంబర్స్. అది కూడా వాళ్ళు 2 చేయాలని అడిగారు కానీ బట్ సేవ్ టైగర్ సూన్ వస్తుందండి. ఓకే అండి. బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఐ విల్ టేక్ టైం అండి. నేను రాయడానికి 1.5 సంవత్సరం పడుతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ లేట్ బ్యాక్ ఫిలిం మేకర్. మనకి తొందర లేదు, అసలు అవసరం పెద్దగా ఉండదు. అండ్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని డిఫరెంట్ జానర్స్లో చేస్తున్నారు. మీకు నచ్చిన జానర్ ఏంటంటే?
నాకు యాక్చువల్లీ రొమాంటిక్ డ్రామాస్ ఇష్టం. ఐ లైక్ వెరీ చిక్ ఫ్లిక్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అండ్ అన్ఫార్చునేట్లీ నేను ప్రతిసారి ఎంచుకున్నప్పుడు అది చేద్దాం అనుకుంటాను. ఐ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దట్. The next one, I think, I don't know. I'll take a few weeks break or a month's break and decide. And, huh?